కన్యా రాశి, కన్యా లగ్నం వారి నూతన సంవత్సర ఫలితాలు ఇప్పుడు మనం వివరిద్దాం. మెయిన్గా చెప్పాలి అంటే కన్యా రాశి, కన్యా లగ్నం పీపుల్ వాళ్ళు చాలా సాఫ్ట్ మెంటాలిటీ, తర్వాత వచ్చేసి వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, బిజినెస్ మైండెడ్ పీపుల్. వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అంటే, వారికి గురువు అనేది మిథునంలో ఉన్నాడు, తర్వాత వచ్చేసి శని మీనంలో ఉన్నాడు. కన్యా రాశి పీపుల్కి కలిసి వచ్చే అంశాలు అంటే మాత్రం వాళ్ళకి ఈ సంవత్సరం మెయిన్గా రిలేషన్షిప్లో బాగా కలిసి వస్తుంది. రిలేషన్షిప్లో భార్య కానీ భర్త కానీ ఆ విషయాలలో వాళ్ళకి ఒక అనుకూలత, ఒక అన్యోన్యత పెరగడం కానివ్వండి. తర్వాత వచ్చేసి వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకళ్ళ ఇష్టాలను ఒకరు తెలుసుకోవడం కానివ్వండి, ఒకరికి ఒకళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం కానివ్వండి. ఈ విషయాల్లో ఏంటంటే వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ అనేది బాగా పెరుగుతుంది. తర్వాత వచ్చేసి ఒకళ్ళ బాధను ఒకళ్ళు అర్థం చేసుకోవడం, ఒకళ్ళ ఇబ్బందిని ఒకళ్ళు గ్రహించడం అనేది బాగా కలిసి వస్తుంది. తర్వాత వచ్చేసి వాళ్ళకి పార్ట్నర్షిప్ అనేది ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి పార్ట్నర్షిప్ ఎందుకనంటే వాళ్ళకి శని తన కన్యా రాశి వాళ్ళకి గురువు అనేది పాపి, శని అనేది శుభుడు. కాబట్టి శని తన 7th హౌస్లో, కన్యా రాశికి కరెక్ట్గా మీనం 7th హౌస్, ఆ 7th హౌస్లోనే శని ఉండడం అనేది చాలా చాలా అదృష్టం. శని అంటేనే శివుడే అక్కడ ఉన్నట్లుగా ఖచ్చితంగా మనం భావించాలి. తర్వాత వాళ్ళకి పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అంశం. అట్లానే నూతనంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా సరే, తర్వాత బంధుమిత్రులకు ఆనందం కానివ్వండి, బంధుమిత్రులతో సంతోషం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చే అంశాలు. తర్వాత నూతన వాహనాలు కొనుగోలు కానివ్వండి, తర్వాత వచ్చేసి బంధువులతో విహారయాత్రలు కానివ్వండి, ఇట్లా పిక్నిక్లు కానీ విహారయాత్రలు కానీ వెళ్ళే అవకాశం బాగా కనిపిస్తూ ఉంది. అట్లానే మెయిన్గా ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి కలిసి వచ్చే అంశం అంటేనే మెయిన్గా పూర్వపుణ్యం అనేది ఈ సంవత్సరం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. పూర్వపుణ్యం అనేది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఇబ్బంది పడ్డప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం అనేది వాళ్ళకి పూర్వపుణ్యం, తర్వాత తండ్రి నుంచి మంచి సహకారం, తండ్రి నుంచి పిత్రార్జితం కానివ్వండి, తండ్రి నుంచి మంచి సహకారం కానివ్వండి, మంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ కానివ్వండి, ఈ విధంగా తీర్థయాత్రలు కానివ్వండి, వాళ్ళ ఆశీర్వాదం. ఇప్పుడు సాధువులు, సన్యాసులు అంటారు కదా, వాళ్ళ ఆశీర్వాదం. సో మహర్షులతోటి వాళ్ళ ఆశీర్వాదం కానివ్వండి బాగా కలిసి వచ్చే అంశం అనేది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఓవరాల్గా వీళ్ళకి చెప్పాలి అంటే మెయిన్గా కలిసి రాని అంశాల గురించి మనం చెక్ చేస్తే మెయిన్గా ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వాళ్ళకి గురువు తన 5th లుక్తోని 2nd హౌస్ను చూస్తున్నాడు. 2nd హౌస్ అంటేనే మెయిన్గా మన మాట తీరు కానివ్వండి, మన మాట్లాడే విధానం కానివ్వండి, తర్వాత వచ్చేసి కుటుంబం మీద ప్రేమ, అన్యోన్యత. వీరు ఇంతవరకు కూడా ఎంతో ప్రేమగా అన్యోన్యతగా ఉండే వీళ్ళు ఈ సంవత్సరం కుటుంబాన్ని కొద్దిగా పట్టించుకోకపోవడం, పిల్లల్ని కొద్దిగా పట్టించుకోకపోవడం కానివ్వండి, ఈ విధంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తర్వాత సమయానికి డబ్బు అనేది అందకపోవడం, లిక్విడ్ మనీ, ధనచలామణి. మెయిన్గా 2nd హౌస్ అంటేనే ధనచలామణి. గురువే చూస్తున్నాడు కాబట్టి ధనానికి కారణం గురువు, కానీ తన 5th లుక్, బ్యాడ్ లుక్ అనేది 2nd హౌస్ మీద ఉంది కాబట్టి వీళ్ళకి కొద్దిగా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం బాగా కనపడతా ఉంది. తర్వాత మాట తీరు, తర్వాత కుటుంబం మీద ప్రేమ, ఈ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంది. మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళు ఈ సంవత్సరం అప్పులు బాధ అనేది వీళ్ళకి పెద్ద ఇబ్బందిగా కనబడతా ఉంది. 6వ హౌస్, గురువు అనేది తన 7th లుక్తోనే 6వ హౌస్ను చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది బాగా డబ్బు పరంగా, రుణాల పరంగా, రోగాల పరంగా, శత్రువుల పరంగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీళ్ళు మంచిగా ఆలోచిస్తున్నప్పటికీ వీళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ని అవతలి వాళ్ళు వేరే రకంగా అర్థం చేసుకొని వీళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువ కనపడుతుంది, శత్రువులు. తర్వాత అప్పుల విషయం కూడా, వీళ్ళకి డబ్బు ఎవరికైనా ఇచ్చినా సరే అవి తిరిగి రావు. తర్వాత వీళ్ళు ఎక్కడైనా తీర్చడానికి నానా తంటాడబడాల్సిన అవకాశం అనేది చాలా వరకు కనబడతా ఉంది. చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఈ కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు ఉంది. తర్వాత మెయిన్గా ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఉద్యోగ విషయాలలో వీళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఎట్లా అంటే గురువు మిథునంలోనే ఉన్నాడు, 10th హౌస్, కన్యా రాశికి 10th హౌస్ మిథునం. ఆ మిథునంలోనే గురువు ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఉద్యోగ విషయాలలో చాలా ఇబ్బందులు, అంటే చీటికి మాటికి ఉద్యోగాలు మారడం కానివ్వండి, ఉద్యోగం చేసే చోట ఒక అనుకూలత లేకుండా బాస్ నుంచి ఇబ్బందులు కానివ్వండి, హెవీ వర్క్ ప్రెషర్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఈ రకరకాల ఇబ్బందులు. ఎందుకంటే తను మంచికి పోయినా సరే, తను ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ తన యొక్క కష్టాన్ని అవతల వాళ్ళు గుర్తించకపోవడం కానివ్వండి, చాలా ఇబ్బందులు పడటం, తర్వాత అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఉద్యోగాలు పోవడం కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశం చాలా కనబడతా ఉంది. కాబట్టి మీ యొక్క పర్సనల్ విషయాలు, పర్సనల్ జన్మజాతకాన్ని మనం పరిశీలించినట్లయితే దాని నుంచి ఇంకా మనం బాగా పరిశీలించి
ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గోచారంలో మిగతా గ్రహాలు ఎటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నాయి అనేది పరిశీలించినట్లయితే మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చెప్పగలం. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి సంప్రదించినట్లయితే దీని గురించి మీకు కావాల్సిన పరిహారాలు కానీ, పూజలు కానీ అన్నీ కూడా తెలియజేయగలను. నమస్కారం.